ఎంఎస్సి, మరో అమ్మాయేమో బిఎస్సి, ఇంకో అమ్మాయేమో హెచ్ఎస్సి, మరో అమ్మాయేమో ఎస్ఎస్సి. ఒక అమ్మాయేమో బిఎస్సి, మరో అమ్మాయేమో ఎంఎస్సి, ఇంకో అమ్మాయేమో హెచ్ఎస్సి, మరో అమ్మాయేమో ఎస్ఎస్సి. మరి నేను 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 బేవర్సి. పెళ్ళాడే తీరాలంటాడు మా నాన్నలు, మరి బాబోయ్ బాబోయ్ పెళ్ళే వద్దని అంటాను. పెళ్ళాడే తీరాలంటాడు మా నాన్నలు, మరి బాబోయ్ బాబోయ్ పెళ్ళే వద్దని అంటాను. పెళ్ళాడే 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 తీరాలంటారు మా నాన్నలు. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho! కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో మిమ్మల్ని కడుపు పార నవ్వించడానికి మా రెండు టీమ్స్ సిద్ధంగా ఉన్నారు. సో లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. Let's welcome the second team, Oho team. కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ప్యారడీ సాంగ్స్ తో వాళ్ళు మిమ్మల్ని అలరించడానికి సూపర్ రెడీగా ఉన్నారు. మరి ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ జడ్జ్ జొన్నవిత్తులు గారు. ఈ రోజు మన ఎపిసోడ్ కి వెరీ స్పెషల్ గెస్ట్ వచ్చారండి. ఆవిడ మంచి మాటకారే కాదు పాటకారి. 15 సంవత్సరాలు క్లాసికల్ సంగీతం నేర్చుకొని ఆవిడ వండర్ఫుల్ జర్నలిస్ట్. ఆవిడ స్టైల్లో షోస్ చేసినవన్నీ సూపర్ హిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 160 మంది సెలబ్రిటీస్ తో ఆవిడ చేసిన క్లోజ్ ఎన్కౌంటర్, షరా మామూలే, లెజెండ్, కలర్స్, రామోయిజం. సో ఆవిడ్ని పిలిచేది ఆవిడ స్టైల్లోనే పిలిస్తే అదిరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మన ఎపిసోడ్ కి ఒక వండర్ఫుల్ పర్సన్ గెస్ట్ గా వస్తున్నారు. షీఈస్ నన్ అదర్ దాన్, లెట్స్ వెల్కమ్ స్వప్న. థ్యాంక్ యూ. ఇంత మధురమైన సంగీతం వాయించారేంటి నాకు? బికాస్ మీ వాయిస్ అంత స్వీట్ గా ఉంటుంది కాబట్టి. అబ్బా, మీరు అంత బాగా పాడతారు దెబ్బతో పడేసావు ఫస్ట్. ఎస్, మిషన్ ఇంకంప్లీట్. కానీ నేను వస్తే డెఫినెట్ గా ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి ఒక పాటతో మొదలు పెడతా. సూపర్. మానే తాగుడు మానే, ఆపే వాగుడు ఆపే, మానే తాగుడు మానే, ఆపే వాగుడు ఆపే, మన్నునే మానవ నిన్నునే కన్నల, దెబ్బతోని మైండ్ మోకు కాదా. చంద్రముఖి సారీ అక్క, పిలిస్తే చుట్టం చూపు పిలిస్తే నిజంగానే వచ్చేసావు అక్క. రైట్ చందు, ఈరోజు ఆహా అనిపిస్తావా, ఓహో అనిపిస్తావా, అనిపిస్తావా? ఆహా ఈహి ఓహో మూడు కలిపి ఇంకా ఏదన్నా కొత్తగా అనిపిద్దాం. అనిపిద్దాం, ఓకేనా? ఇది పాడే ముందరా అసలు అదిరిపోయింది. ఎంట్రీనే అదరగొట్టేశారు, అసలు లకలకం అనిపించేశారు అసలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎన్నో పాటలు, ఎన్నో మాటలు, ఎన్నో నవ్వులు చూస్తావుగా. స్వాగతం స్వప్న గారు. నాకు ఇచ్చిన పుష్పగుచ్చం మళ్ళీ మీకు తిరిగి చాలా సంతోషం. ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ గీతా సంఘ. ఏబ్రాసి ప్లస్ సన్నాసి ప్లస్ కంజూసి ఈజ్ ఈక్వల్ టు పీనాసి. దీనికంటే నేను ఎక్స్ట్రా చెప్పను. లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి గీతా సంఘ. చెప్పకు వచ్చేరా దానాలే చేశాడే, అబ్బో గొప్పేరా ఇట్టాగే చెక్కులు ఇచ్చేస్తాడే, సిగ్నేచర్ అంటే రాదంటాడే,
కుండ నీళ్లు పెడతాడే అది తాగడానికి వచ్చినోళ్ళని తిడుతూ ఉంటాడే ఈడి కంపు కొట్టే డ్రెస్సులు తానకంటాడే వీడే అవిడే 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 విడే 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 విడేరా విడే విడేరా విడేరా పినసిడేరా విడేరా విడే విడేరా పినసి సన్నసిడేరా ముష్టివాడు ఇంటికొస్తే ఫుడ్ పెడతాడు అది పాచి వాసన వస్తుందంటే పర్లేదంటాడే పెళ్ళికెళ్ళి గిఫ్ట్ కొంది ఇచ్చుకొస్తాడు గంట గంట కాడి పేరు చెప్పమంటాడే దానాలకు కేరా పంటో బోర్డు పెడతాడే వచ్చినోళ్ళకు కేర్కంటూ గస్కా కొడతాడే వీడే వీడే అవిడే 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 విడే 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 విడేరా విడే విడేరా విడేరా సన్నసిడేరా విడేరా విడే విడేరా విడేరా పినసిడేరా పినసి పెసె విడేరా ఎప్రాసి సన్నసిడేరా విడేరా విడే విడేరా విడేరా సన్నసిడేరా విడేరా విడే విడేరా విడేరా ఎప్రాసిడేరా మీరు జడ్జిమెంట్ ఇచ్చేది స్వప్న గారి స్టైల్లో కాదు, కొత్త స్టైల్లో వేరేలాగా ఇవ్వాలి. ఈ అమ్మాయి చాలా బాగా పాడుతోంది బాబు, చిన్నప్పటి నుంచి బాగా నేర్చుకున్నట్టు అనిపిస్తుంటే. ఏమ్మా బాగా నేర్చుకున్నావా? నేర్చుకున్నాను నిన్ను చూసావు, పాట గుర్తొచ్చింది, పాడనా? పాడండి మేడం శృతి ఉంది గతి ఉంది మాటలు మరిచావు భారతి, మతి ఉంది తెలివుంది ఒత్తులు పలకలేదు భారతి. థ్యాంక్ యూ మేడం పక్కన సారు ఎవరు కూర్చున్నారు? జొన్న విత్తుల వారు. అంటే వారి ముందు తెలుగు ఒత్తులు పలికేటప్పుడు గడగడ వణుకుతూ పలకాలి. బాగుందమ్మా, బాగుంది. నా పేరు గుర్తుందండి మీకు? నీ పేరు ఏదో ఉంది కదా నాయన, రామచంద్ర. అమ్మా కాదండి, హేమచంద్ర. హేమచంద్ర. బాగా పాడుతున్నావు, బాగా నువ్వు కూడా బాగా సాంగ్స్ అవి బాగా ప్రాక్టీస్ చేయమ్మా. అయ్యో చూడండి, బాబు గారి పేరు గుర్తుంది కదండి? రామచంద్ర హేమచంద్ర నువ్వు గుర్తుండవయ్యా. బాబు గారి పేరు సార్ మీరు జోకులు వేయకూడదు నాయన, పెద్దవారు కదా. సూపర్, థ్యాంక్ యూ స్వప్న గారు. మాట్లాడు గారు బాగా పాడావమ్మా. Thank you, sir. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు బ్యాచ్, ఎవరైనా సరే వస్తే చాలు ఇచ్చేస్తారు ముందు చెక్కు. అది ఆ బ్యాంకులో చెక్కు చెల్లదు, క్యాష్ ఉండదు, అది ఉన్నా సరే దొంగ సంతకం పెట్టేస్తాడు. అంటే ఇవ్వటం అన్నమాట, సరదా అనౌన్స్ చేసేసేయటం. తన పేరు గంట గంటకి చెప్పమంటాడు అనేది చెప్తుంది కదా అమ్మాయి. గంట గంట కాడి పేరు చెప్పమంటాడే చాలా అద్భుతమైన క్యారెక్టర్ని పట్టుకున్నావమ్మా, మంచి ప్యారడీ చేశారు, బాగుంది. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జడ్జెస్. స్వప్న గారు, నెక్స్ట్ సాంగ్ వినే ముందర మేము చాలా విన్నాము, అన్నోన్ యాంగిల్స్, క్లోజ్ ఎన్కౌంటర్, ఇంకేం చెప్పాలి, కలర్స్, డిఫరెంట్ కలర్స్. సో స్వప్న గారు డిఫరెంట్ కలర్స్ ఈ రోజు చూడబోతున్నాం. ఒక సింగర్ ని మీరు బాగా ఇమిటేట్ చేస్తారని మాకు బాగా తెలుసు, బట్ వీ వాంట్ టు హియర్ ఇట్ లైవ్. ముందు లెంపలేసుకుని ఇమిటేట్ అంటే నాట్ ఇన్ నెగటివ్ వేస్, నేర్చుకోవటం వాళ్ళని. ధ్వని అనుకరణ నిజానికి ఒక కళ కాబట్టి. मुझे आज बहुत खुशी हो रही है कि हमारे चंदू भाई जो है इतनी अच्छी एंकरिंग कर रहे हैं. ला 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 ఆకలిస్తోందిరా పెట్టు పూరి ఆలుదం నా జుదా होंगे हम कभी खुशी कभी गम. స్వప్న గారు, ఇంతవరకు మీ గురించి తెలిసిన పిక్చర్ ఏంటంటే అసలు తెలియని కోణాలు చాలా ఉన్నాయని ఈ రోజు నాకు అర్థమవుతుంది. చాలా సందర్భాలు అసలు నవ్వనివారు నాయన, బాగా మనసారా నవ్వుకుందాం అనుకుంటే అసలు. ఇవాళ మనసారా నవ్వుకోండి. ఇందాక ఎవరిది చేశారు ఒకసారి పేరు చెప్పండి. ఎవరి పేరు చెప్పాలి నాయన, చెప్పి వింటే అర్థమైపోతుంది. చాలా మందికి అసలు మొదటి నుంచి కూడా. ఏ జొన్న విత్తులు గారు, మీకు అర్థం కాలేదా సార్? చెప్పండి. ఆవిడ కంఠంలో లక్ష్మీ సరస్వతి ఉంది. పార్వతీదేవి కటాక్షం కూడా ఉంది బాబు, బాగా చూసి చెప్పు. లతాజీ గారి వాయిస్ యాజ్ ఇట్ ఈస్ అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లాస్టింగ్. ला 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 వా
సూపర్. चंदू भाई मैं तुम्हारे लिए गाना गाने वाली हूँ. మేరే లియే. చందు భలే చందు భలే చందు భలే పాటలో చందు భలే ఆపేసి ఆపేసి నాకు మైకు ఈరా చందు భలే ప్రేమ చందు భలే. వామ్మో, ఏడవాలో నవ్వాలో తెలియకుండా అలా సూపర్ గా చేశారండి, అసలు అమేజింగ్. కభీ ఖుషి కభీ గమ్ అనమాట. ఇంకా నేను ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, అసలు అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సుకుమార్ అండ్ ప్రీతి. వీళ్ళిద్దరూ పెళ్లి కాక ముందర మేడ్ ఫర్ ఈచ్ అదర్, పెళ్ళయ్యాక మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరికొకరంటే పిచ్చి కాదు. ఈ పాటలో స్టోరీ మీకే అర్థమవుతుంది. లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి ప్రీతి అండ్ సుకుమార్. నాతో వస్తావా నాతో వస్తావా వంటలు చేస్తావా పాటలు పాడుతావా నిన్ను పెళ్ళాడేస్తే రోజు భర్త నాట్యం చేస్తావా వాతలు పెడతాను లెంపకాయలు వేస్తాను నన్ను పెళ్ళాడేస్తే నీ నెత్తికి నాట్యం చేస్తాను భర్త అడుగుళ్ళు మడుగులు వద్దే భార్యే కావాలి ఎన్ని తన్నినా అడిగి మనిగుండే పెళ్ళాం కావాలి నీ రిక్వైర్మెంట్లకి నేనెందుకు నా కుక్కను పంపిస్తా పిల్ల వద్దు పెళ్లి వద్దు వెళ్ళిపోతా నేను పెద్ద గయ్యాళి కంపలాగా ఉందే టింగు రంగు మంటూ మంచి టిప్పు టాపుకొచ్చిన తింగరోని పెళ్ళాడతానా భోగి వస్తే సూటే పెట్టాలి దసరా వస్తే 1 లక్షన్నివ్వాలి కొడుకే పుడితే కారే ఇవ్వాలి కట్నంగా నాకే 1 కోటి ఇవ్వాలి కట్నమిచ్చి నీ కాళ్ళు కడిగిన కంపు ఆగుతుందా కాళ్ళు విరిచి మా పొయ్యిల పెడితే నీ పొగరు అలుగుతుందా అమ్మో పెళ్లి వద్దు పిల్ల వద్దు వెళ్ళిపోతా నేను పెద్ద గయ్యాలి కంపలాగా ఉందే టింగు రంగు మంటూ మంచి టిప్పు టాపుకొచ్చిన తింగరోని పెళ్ళాడతానా నలుపు నీలం మార్బుల్ గ్రానైట్ అన్ని రాళ్ళ ఉంగరాలివ్వాలి కళ్ళే కప్పే గాగిల్స్ ఇవ్వాలి మెడలో మెరిసే పులిగోరైనివ్వాలి అట్ల కాడతో వాతలేస్తే నీ తిక్క తీరుతుందా బండకేసి నిన్ను బాధితే గాని బలుపు తగ్గుతుందా వామ్మో పిల్ల వద్దు పెళ్లి వద్దు వెళ్ళిపోతా నేను పెద్ద గయ్యాలి గంపలాగా ఉందే టింగు రంగు మంటూ మంచి టిప్పు టాపుకొచ్చిన తింగరోని పెళ్ళాడతానా వంటలు చేస్తావా పాటలు పాడుతావా నిన్ను పెళ్ళాడేస్తే రోజు భరత నాట్యం చేస్తావా వాతలు పెడతాను లెంపకాయలు వేస్తాను నన్ను పెళ్ళాడేస్తే నీ నెత్తికి నాట్యం చేస్తాను భర్త అడుగుళ్ళు మడుగులు వద్దే భార్యే కావాలి ఎన్ని తన్నినా అణిగి మణిగుండే పెళ్ళాం కావాలి
పిల్లవద్దు వెళ్ళిపోతా నేను పెద్ద గయ్యాలి కంపలాగా ఉందే టింగు రంగు మంటు మంచి టిప్పు టాపు వచ్చిన టింగరోని పెళ్ళాడతానా అసలు మీ ఇద్దరు రిక్వైర్మెంట్లకి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చే ఆవిడ ఉన్నారు ఇక్కడ. ఏంటండి ఈ రిక్వైర్మెంట్లు? అదే చూస్తుంటే లిస్ట్ అలా పెరిగిపోతున్నాయి సార్. విత్ యువర్ పర్మిషన్ నువ్వు చూసి పాడవలసిన పాట నేను చెప్పనా? చెప్పండి మేడం. నిన్ను సాధించే మగవాడు వీడేనని, నిన్ను వేధించే మగవాడు వీడేనని నీకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని తెలిసొచ్చి తలనొప్పి మొదలయ్యింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ స్వప్న గారు. జనవతులు గారు. చాలా బాగుందయ్యా. పెళ్ళైన తర్వాత జరిగేదంతా పెళ్లి చూపులోనే జరుగుతోంది. నిజంగా చాలా తమాషగా ఉంది. ఈ ఫేస్ లో చాలా కామెడీ ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సార్. పూర్వం రాజుబాబు అనే ఒక మహానటుడు ఉండేవాడు. హాస్యం అద్భుతంగా చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ ప్రీతి, ఇద్దరు కంఠాలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. బాగా పాడావు నువ్వు చక్కగా. థ్యాంక్ యూ సార్. బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. బహుముఖ ప్రజ్ఞలతో మీ ప్రతిభని అలా చూపిస్తున్నారు. చాలా సంతోషం మీరు ఈ కార్యక్రమానికి రావటం. మహాగాయనీమణులు ఇద్దరు, ఒకరు భానుమతి గారు, రెండు ఎస్ జానక్ గారు. వీరిని మీరు ఏమన్నా అనుకరిస్తారా? ముందు ఎవరిని అనుకరించమన్నారు సార్? భానుమతి గారు. రైట్ సార్. భానుమతి గారి గొంతు మనం మొదటి నుంచి చూస్తే మారుతూ వచ్చింది కొద్దిగా. ఫస్ట్ లో ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు అని ఉండేది. శ్రీకర కరుణాల వాల వేణుగోపాల, శ్రీకర కరుణాల వాల వేణుగోపాల. తర్వాత మారిన గొంతు. ఈ మంగమ్మ గారిని అంత తేలిగ్గా అంచనా వేయకు నాయన. చాలా సంతోషం. అద్భుతంగా చేశారు ఆ అనుకరణ. జానక్ గారు. ప్రయత్నిస్తాను సార్. చందు, పల్లవిని అందుకుంటావా? రెడీ. గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుళ్ళు తెల్లన్న, గోపయ్య నల్లన్న, గోధూళి ఎల్లన్న ఎందువలన? ఐ ఐ గోవుళ్ళు తెల్లన్న, గోపయ్య నల్లన్న, గోధూళి ఎల్లన్న ఎందువలన? జానకి గారు పెద్ద అయిపోయారు. గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన ఎందువలన? గోధూళి ఎర్రన ఎందువలన? స్వప్న గారు యాక్చువల్లీ లిటరల్లీ నేను షాక్ లో ఉన్నాను ఫ్రాంక్లీ. ఎందుకంటే మీరు పాడతారు ఆఫ్ కోర్స్ తెలుసు, ఇంతమందిని ఇమిటేట్ చేస్తారు, అసలు ఇంత అల్లరి చేస్తారని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను నిజంగా మన షోకి ఆవిడ వచ్చినట్టుగానే ఉంది. ఈ స్వప్న గారు ఒక్కరిని పిలిచి ఇంతమంది వస్తారని నిజంగా ఇంతవరకు తెలియదు. ఈ భాగం. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు యూ. ధన్యవాదాలు. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శ్రీకాంత్. ఫోటోగ్రాఫర్ జాబ్ చాలా కష్టం భయ్య. పాపం వాడు ఏదో ఊహించుకొని చాలా కష్టపడి సూపర్ గా ఫోటో తీస్తాడు అని అనుకుంటాడు. బట్ ఆ ఫోటో తీయించుకున్నోడికి నచ్చకపోతే తీసినోడి కథ ఇంకా ఫోటోనే. మరి అట్లాంటి స్టోరీ తోటి మీ ముందు రాబోతున్నాడు ఆహా టీం నుంచి శ్రీకాంత్. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. పెళ్లికొచ్చి తీసే మా ఫోటోగ్రాఫర్, స్టిల్స్ పెట్టి తీసే వెరైటీ పోజులు. పెళ్లికొచ్చి తీసే మా ఫోటోగ్రాఫర్, స్టిల్స్ పెట్టి తీసే వెరైటీ పోజులు. ఫ్లాష్ లైటులోనే మజా మజాగా క్లిక్కుమంటూ తీసినాడు, ఫోటోలు ఇచ్చినాడు. వెతికినాము ఎవరిని పోల్చలేము. పెళ్లికొచ్చి తీసే మా ఫోటోగ్రాఫర్, స్టిల్ పెట్టి తీసే వెరైటీ పోజులు. గుర్తుపట్టలేని కొన్ని బొచ్చు క్రాఫ్
లైఫులు, రాగి చెంబు లాంటి కొన్ని బూడి గుండులు, కాళ్ళకున్న చెప్పు సైజు తెలపడానిక వరస పెట్టి తీసినావు దుంపతించగా, మొండె ముందు ఫేసు లేదు ముఖమున్న దాంట్లో చూస్తే బ్లర్రు చేసి తీసినావు అదేమిటో, పళ్ళు బయటికొచ్చినప్పుడే వెరైటీ సిల్స్ తీసి రాక్షసుడిలా ఉంది నోరు అదెవ్వరో, 6 నెలల నుండి ప్రతిరోజు వెతికినాను గుర్తుపట్టలేను మా పెళ్ళి అంటే మేము చెప్పలేము చూపలేము వాడి సిల్లు ఒళ్ళు మండు, పెళ్ళికొచ్చి తీసే మా ఫోటోగ్రాఫర్ స్టిల్స్ పెట్టి తీసే వెరైటీ క్లోజులు, ఫ్లాష్ లైటులోనే మజాగా క్లిక్కుమంటూ తీసినాడు ఫోటోలు ఇచ్చినాడు, వెతికినాము ఎవరిని పోల్చలేము, పెళ్ళికొచ్చి తీసే మా ఫోటోగ్రాఫర్ స్టిల్స్ పెట్టి తీసే వెరైటీ పోజులు. ప్లీజు అంటూ ఎన్నో స్టిల్స్ తీసెను, నవ్వి నవ్వి దవడలన్నీ నొప్పి పెట్టెను, పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల జాడలేదులే, పంతులయ్య మాత్రమే మొత్తంగా గుండులే, కాలిపోయి నల్లబడ్డ ఫోటోలు లెక్కలేవు వాటికయ్యే ఖర్చు కూడా కౌంట్ అయ్యలే, కాలి ఉన్న కుర్చీలెన్నో లెక్కెట్టి చెప్పవచ్చు కారణాలు లేటి ఫోటో లెన్నెన్నోలే, తాలి పొట్టు ఫోటో తలకిందులైంది ఏంటో, కట్టుకుంది ఎవరో ఆ చేతులు ఎవరివో, ఏ అవార్డు ఇవ్వలేము వాడి స్టిల్లు ఒళ్ళు మండు, పెళ్ళికొచ్చి తీసే మా ఫోటోగ్రాఫర్ స్టిల్స్ పెట్టి తీసే వెరైటీ పోజులు, ఫ్లాష్ లైటులోనే మజాగా క్లిక్కుమంటూ తీసినాడు ఫోటోలు ఇచ్చినాడు, వెతికినాము ఎవరిని పోల్చలేము, పెళ్ళికొచ్చి తీసే మా ఫోటోగ్రాఫర్ స్టిల్స్ పెట్టి తీసే వెరైటీ పోజులు. సుగంధ్, యాక్చువల్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ పాటలో లిరిక్స్ చాలా ఎక్కువ, టు రిమెంబర్ ఆల్సో ఇట్ ఇస్ వెరీ టఫ్. చాలా కష్టమైన పాట. ఆ మీటర్ లో అలా మాటల్ని ఇరికించడం, తటగారం కుదుర్చుకుని ఏదో విధంగా ట్రై చేసి, కానీ చాలా కష్టం గుర్తుపెట్టుకోవడం కూడా. చాలా అంటే ఇక్కడ పారడీ పాట వింటున్నాం అని ఇది వేరే భాషలో ఉండుంటే పారడీ షో అని అనిపించేలా కూడా లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అంత మెలోడియస్ గా మ్యూజికల్ గా ఉంది. ఇక్కడ వెటకారం కంటే టాలెంట్ కనిపిస్తుంది విపరీతంగా. చాలా బాగా పాడుతున్నారు మీరు. మీరు కూడా మ్యూజిక్ నేర్చుకుంటున్నారేమో? నేర్చుకుంటున్నాము. తెలుస్తోంది మీ గొంతులో పలుకు బాగుంది, శృతి బాగుంది, శృతి కూడా బాగుంది, లయ బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ ఇందులో ఫస్ట్ సెంచరీ అని ఇంగ్లీష్ వర్డ్ ఏదో వచ్చింది, మీకేం తట్టలేదా? ఈ మధ్య కాలంలో చాలా మంది నన్ను చూసి ఇంగ్లీష్ తెలుగు ఎందుకు కలిపి మాట్లాడుతున్నారని అడుగుతున్నారు. కానీ ప్రేమతో ఏది మాట్లాడినా అది బాగుంటుందని చెప్తూ బుజ్జి తప్పులుంటే క్షమించమని ప్రేమతో మీ స్వప్న. జనవితులు గారు చాలా బాగా పాడావు శ్రీకాంత్. థ్యాంక్ యూ సార్. అతను రాయటము కష్టమే, నువ్వు పాడటము కష్టమే, ఆయన బాగుంది. ఎందుకంటే ఫోటోలు తీసినప్పుడు తాడి ఎవరు కడుతున్నాడో తెలియకుండా తర్వాత కాపురం ఎట్లా ఉందో అసలు ఫోటో చెప్పేస్తోంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఓవర్ టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మేఘ శ్రవంతి. ఇంతవరకు మనం విన్నది రాగమాలిక, బట్ ఈ అమ్మాయి శృతిమాలిక, లయమాలిక కూడా పాడతానంటోంది. ఇట్స్ స్ట్రేంజ్ నో? నేను విలాన్ అనుకుంటున్నాను. లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ఓవర్ టీం నుంచి మేఘ శ్రవంతి. వాన 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 నీలాకాశంలోన సరికొత్త పాట పాడనా, వేలాది ఫ్యాన్స్ నాకు, వందల్లో ఛాన్స్ నాకు, నా పాటని విన్నోళ్ళని స్వర్గానికి పంపనా, నేనా 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 పర్ఫెక్ట్ సింగర్ కానా, సత్తా చూపించుకోనా, నేనా 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 పాటకు ప్రాణం
మొత్తం పాట ఒక ఎత్తు, లాస్ట్ రాగం ఇంకో ఎత్తండి. నిజంగా శృతిమాలిక లయమాలిక. మీకు ఎలా అనిపించిందండి? మేఘ 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 పాటే పాడుతావా, కెమెరాకి పోజు ఇస్తావా, పాడేస్తాను పాట ఫోటోకు ఫోజులు ఇస్తా, రెండు నా హాబీసేలే. ఏంటి స్పాంటినిటీలు? మీరు వచ్చిన వేళ విశేషం అండి. అంతేనా? అసలు ఇంత స్పాంటినిటీ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇక్కడ. ఊరికే మాడికి బాగా దిష్టి పెడుతున్నావు బాబు, కొంచెం కాదు. దిష్టా? ఇందాక నుంచి చూస్తున్నాను, నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నా. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, తమ్ముడు అక్కన పోయినప్పుడు దిష్టి తగలదు. బాగా సెంటిమెంట్ తో కొట్టినట్టున్నావు కదా నాయన. కొట్టు పర్వాలేదు. చాలా బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. చాలా యాక్టివ్ గా, లైవ్లీగా ఎంగేజ్ చేసావు బాగా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడిన దాన్ని బట్టి నాకు ఒకటి అనిపిస్తోంది, కార్యక్రమంలో స్వప్నం మేఘాలలో వివహిస్తోంది. చాలా బాగుందమ్మా, చాలా బాగా పాడావు, చాలా చక్కగా పాడావు. అసలు నువ్వు ఎంత గాయనివో అంతకు మించిన నటివి. అసలు ఆ ముఖంలో అలా భావం చక్కగా పలుకుతుంది. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. స్వప్న గారు, నెక్స్ట్ కంటెస్టెంట్ సాంగ్ వినే ముందర వన్ మోర్ సింగర్, వెరీ ఫేమస్. ఎవరు కావాలి? అంటే ఆవిడ వాయిస్ స్టైల్, సింగింగ్ స్టైల్ చాలా యూనిక్. ఆవిడని కంచిపట్టు చీర లాంటి గొంతు అంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎప్పటికీ నిలిచిపోయేది, అందరూ ఇష్టపడేది. True. సంప్రదాయం అలా ఉట్టిపడుతూ ఉంటుంది. ఆవిడ క్లాస్ పాడినా, మాస్ పాడినా, మాస్ పాడినా, వెస్టర్న్ పాడినా, ఆ టైంలో వెస్టర్న్ షీ వాజ్ వెరీ స్పెషల్ సింగర్. చాలా స్పెషల్ గా పాడి దేశవ్యాప్తంగా చాలా మందిని అందరినీ She is none other than మెప్పించిన మహాగాయని వాణి జయరాం. శ్రీమతి వాణి జయరాం గారు మనందరికీ చాలా చక్కటి బాణిని సంప్రదాయంగా అలా వదిలిపెడుతూ ఆవిడ పాటలు పాడుతూ వెళ్ళారు. మొదలుపెట్టే లోపు సార్, ఆనతి నీయరా హరా వామ్మో, టూ గుడ్. అది ట్రైలర్, సినిమా ఇక్కడి నుంచి చూపిస్తే అదిరిపోతుందేమో నా డౌట్. ఏమిటి అక్కడ వచ్చి పాడాలా? ఎగ్జాక్ట్లీ, ఫుల్ గానా? ఫుల్ గా, ఎక్కడ తగ్గేదే లేదు. తప్పకుండా సార్, విత్ యువర్ పర్మిషన్. ప్లీజ్ వెల్కమ్ స్వప్న గారు ఆన్ టు ద స్టేజ్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిందును చెలిమి, నీవు కడలివైతే నీరదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా, ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, సడన్ గా పాడేటప్పుడు వాణి జయరాం గారితో కళ్ళు మూసుకొని వింటే వాణి జయరాం గారితో పాడుతున్నట్టు ఫీలింగ్ వచ్చేసింది నిజంగా. నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా, అసలు ఏంటండి మీరు స్వప్న గారు, ఏంటండి అసలు? రోజాలో లేతవన్నీలే పూసునాడు నా కళ్ళు. ఆహా, నాకు తెలిసి మీ టాలెంట్ మల్టీ టాలెంటెడ్, బెస్ట్ టైటిల్ సూపర్ ఉమెన్. సూపర్ ఉమెన్ స్వప్న. నిజంగా నీ అభిమానం అండ్ వాళ్ళ జనవిత్తుల గారి ఎంకరేజ్మెంట్ అభిమానం సార్. ఇట్లా పాడాలని అందరి స్వప్నం.
ఆ స్వప్నమే సాకారం స్వప్న. థ్యాంక్ యూ సార్. అదిరిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. థ్యాంక్ యూ చందు. విల్ గ్రేట్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అనూష. ఈ అమ్మాయికి హీరోయిన్ అవ్వాలని ఒక పెద్ద కళ. కళలే కంటుందా లేక అమ్మాయిలో హీరోయిన్ అయ్యే కళ ఉందా లేదా అనేది ఈ పాటలో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి అనూష. ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో, ఉప్పెనంత ఈ ఆశకి చిన్న సైజు రోలు చాలునా, ఎంత పెద్ద దాని సైజుకే టెండర్ వేసినా, ఎంత చెత్త సినిమా అయినా చింతలేకనే చేసేస్తా, టికెట్లు కొన్నారంటే బుక్ అవుతారుగా, కెమెరా ముందుకెళ్ళితే బుద్ధి కారేస్తానుగా, వెండి తెర మీద బైక్ పెట్టే బ్లాక్ బస్టరేరా, నేనేగా ఐశ్వర్య రాయ్ చెల్లిని, నేనేగా మోడ్రన్ సావిత్రిని, నేనేగా ఐశ్వర్య రాయ్ చెల్లిని, నేనేగా మోడ్రన్ సావిత్రిని, ఉప్పెనంత ఈ ఆశకి చిన్న సైజు రోలు చాలునా, ఎంత పెద్ద పని చేసినా టెండర్ వేసినా. ఇంగ్లీష్ రాకున్నా హాలీవుడ్ ట్రై చేసా, డబ్బింగ్ చెప్పలేక పారిపోయాను, బాలీవుడ్ లో నేనే బయట వేస్తానంటే బాపురే నీ కోదండం అన్నారే, నన్ను చూడగానే కమీడియన్లు కూడా నవ్వుతారు ఎందుకో, బాహుబలి కట్టప్పకే తప్పలేది సెటర్లు, నేనేగా ఐశ్వర్య రాయ్ చెల్లిని, నేనేగా మోడ్రన్ సావిత్రిని, నేనేగా ఐశ్వర్య రాయ్ చెల్లిని, నేనేగా మోడ్రన్ సావిత్రిని. కబాలికి పోటీగా కబాలా చేస్తాను, కపాలం పగులుద్దని బెదిరించిన, బిచ్చగాని బీట్ చేస్తే బిచ్చగతనే చేస్తే ప్రొడ్యూసర్ బిచ్చమెత్తుకోవాలిగా, గంగా సినిమానే రీమేక్ చేద్దామంటే గంగలో ముంచేస్తామని గుంపులుగా వస్తున్నారే, నేనేగా ఐశ్వర్య రాయ్ చెల్లిని, నేనేగా మోడ్రన్ సావిత్రిని, నేనేగా ఐశ్వర్య రాయ్ చెల్లిని, నేనేగా మోడ్రన్ సావిత్రిని, ఉప్పెనంత ఈ ఆశకి చిన్న సైజు రోలు చాలునా, అంతకంటే పెద్ద చాపకే టెండర్ వేయనా. అమ్మ ఐశ్వర్యరాయ్ చెల్లెన చెల్లిరాయ్ గారు. సో చెల్లిరాయ్ అనుషరా అంటే బాగుంటుంది. అనూష రాయ్ అనాలా? అనూష రాయ్ పాడిన పాట ఎలా ఉంది? అనుష రాయ్ కాదు, అనుష రాయ్. అనూష రాయ్ పాడిన పాట ఎలా ఉంది? గుప్పెడంత నీ హైటుకి కొండలంత నీ ఆశకి, ఆ హై ఓహో స్టేజ్ పై ఛాన్సే దొరికెనే. చాలా బాగా పాడామ్మా, బాగా అంటే మధ్యలో అందుకున్నాం. సూపర్. థ్యాంక్ యూ స్వప్న గారు. జన్మతులు గారు. కంఠం గంగుమంటోంది. చాలా బాగుంది. ఈ పాటకి మొట్టమొదటి ఆర్కెస్ట్రా వారికి అభినందనలు. ప్రతి పాట అద్భుతం, బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఓహోటీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సుకుమార్. మనుషులందరూ నాయకులు కాలేరు, నాయకులందరూ రాజకీయ నాయకులు కాలేరు, రాజకీయ నాయకులు అందరూ గెలవలేరు. గెలవడం ఎలా అన్న దాని మీద ఒక సూపర్ సూత్రం ఏదో కనిపెట్టాడట. ఈ పాట నేను తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఓహోటీ నుంచి సుకుమార్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, నోటు పట్టరు ఓటు వెయ్యరు,
ఓ తల్లికేమో పట్టు చీర చెల్లికేమో వెండి భరిణ ఎంతో అంతో ఎంతో కొంతో ఇచ్చుకుంటా నెక్కి నేనే ప్రజా సేవే చేసుకుంటా ఓ ఇంటి బయట మీ ఉన్నందరికీ తోచినంతనే ఇస్తాను కొంపలాచికు చేసిన మొత్తం ఖచ్చితంగా ఖర్చెడతాను నడకలోన నా అంతటోడు లేడు అంటూ పాదయాత్రలే చేసుకుంటా అడప ప్రతి గడపకు వెళ్ళిపోయి ఓటు కొరకునే వేడుకుంటా గుర్తే డోంకీ వినరా ఎంకి అంతో ఇంతో ఎంతో కొంతో ఇచ్చుకుంటా నీకి నేనే ప్రజా సేవే చేసుకుంటా నోటు పట్టరో ఓటు వెయ్యరో ఉల్లుబాడిలే నీకు గిఫ్ట్ రో వాళ్ళకే ఫారెన్ టికెట్స్ అందచేసనా కోటేస్తే అడుచు వాళ్ళకే కొత్త కొత్త మోడల్ డ్రెస్సులు ఇస్తా నన్ను గెలిపిస్తే చీర మడతల్లో 1000 నోట్లు ఉంచుతాను ఓటు వేసి నన్ను నేత చేస్తే నెగ్గినాకనే నంతకంత నొక్కుతాను ఖచ్చితంగా నేను లీడర్ అయితే గుర్తే డోంకీ వినరా ఎంకి అంతో ఇంతో ఎంతో కొంతో ఇచ్చుకుంటా నెగ్గి నేనే ప్రజా సేవే చేసుకుంటా నోటు పట్టరో ఓటు వెయ్యరో ఫుల్లు బాటిలే నీకు గిఫ్ట్ రో తల్లికేమో పట్టు చీర చెల్లికేమో వెండి భరిణ అంతో ఇంతో ఎంతో కొంతో ఇచ్చుకుంటా నెగ్గి నేనే ప్రజా సేవే చేసుకుంటా అసలు నీకు ఎంత ధైర్యం ఉండాలి ఒక జర్నలిస్ట్ ని కూర్చోబెట్టుకొని ఇక్కడ లంచం అడుగుతున్నావా అక్కడ చూడావిడ కరకరకర చూస్తున్నాను కనిపిస్తుందా నందాండా చంద్రముఖి ఇంత డైరెక్ట్ గా అడుగుతున్నాడు ఏంటండి ఏం చేయాలంటారు రోజు నేను తిరుగుతుంటే బోల్డ్ అని సమస్యలు కనిపిస్తున్నాయి చెప్పనా అరే ఏమైంది మా వీధిలో కుక్క వచ్చి బావుమని మురిగింది అరే ఏమైంది మా స్ట్రీట్లో వాన వచ్చి క్యాంపే విరిగింది కల కాదు నిజమౌను టీవీలో చూశాను. ఏం చేస్తున్నావు మరి బాధ్యత మర్చిపోయావు చాలా తప్పు బాబు ఓట్లు వేయించుకుని ఇలా చేయడం అసలు ఏమాత్రం బాగాలేదు బాబు ఏడోకు సూపర్ సో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది సంగీత పరంగా చూస్తే చందు ఆనెస్ట్లీ తను టాప్ లో నోట్ టచ్ చేయడం అనేది ఇస్ బ్రిలియంట్ రియలీ అంటే సీజన్డ్ సింగర్స్ ఇదే వృత్తిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మా చందు పాడేస్తాడంటే ఆశ్చర్యం లేదు చందు బాగా పాడతాడంటే ఇట్స్ ఆకాశం నీలంగా ఉంది గాలి వీస్తోంది అలా అనమాట అలా కానీ ఇవాళ వినడం చాలా సర్ప్రైజ్ అనమాట నేర్చుకున్నారా మీరు థ్యాంక్ యూ మేడం నేర్చుకుంటున్నాం మేడం వెరీ గుడ్ ప్లీజ్ కీప్ కంటిన్యూయింగ్ చాలా బాగుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ స్వప్న గారు జొన్నవతులు గారు గుంటనక్క ఎన్నికల్లో నుంచుని ప్రచారానికి వచ్చినట్టుంది ఏమాత్రం సిగ్గు లేకుండా భయం లేకుండా అసలు ఇవే మనగా మాన మర్యాదలు ఉంటే కదా ఇవి పోవటానికి అసలు ఎంత ఆత్మవిశ్వాసంతో చెప్పావయ్యా నిజంగా ఎవరెవరికి ఎంతంత ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఏం చెయ్యాలి ఏం చేస్తావు అంతా మొత్తం అంతా లిస్ట్ అంతా చదివేసావు కదా చాలా బాగుంది చాలా బాగుంది చక్కగా పాడావు థ్యాంక్ యూ సార్
థ్యాంక్ యూ జడ్జెస్. నౌ ఇట్స్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ ది డే. చాలా అంటే కష్టం. ఇంతమంది కంటెస్టెంట్స్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. చాలా కష్టం కరెక్టే, బట్ మీరిద్దరు ఈజీగా చేసేస్తారని మాకు అర్థమైపోయింది. సో అది అనౌన్స్ చేయడానికి ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. బోత్ ద టీమ్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరో తెలుసుకునే ముందర స్వప్న గారు, ద సూపర్ ఉమెన్. చాలా ఎంజాయ్ చేసాం మీ కంపెనీ ఈ రోజు. కొత్త విషయాలు తెలుసుకున్నాము, మీ కొత్త టాలెంట్స్ కూడా చూసాము. అసలు దిమ్మ తిరిగిపోయింది. అమేజింగ్. ఐ ఫీల్ బ్లెస్డ్ ఇక్కడికి రావడం. అంటే ఇంత మంచి టాలెంట్ తోటి సార్ తోటి నీతోటి చందు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వండర్ఫుల్ ఆపర్చునిటీ. నాకు కూడా బుర్రంతా చక్కగా అన్వైన్ చేయడానికి. ఇంతమంది లెజెండ్స్ ని ఇక్కడ మీతో పాటు తీసుకొచ్చినందుకు మా అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ థింగ్. థ్యాంక్ యూ అండి. జన్మతిల్ గారు, మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఈ రోజు ఎవరిది? రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఆహా ఈహి ఓహో ఈనాటి కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభా ప్రదర్శన మేఘస్రవంతి. నేనా 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 పర్ఫెక్ట్ సింగర్ కానా సత్తా చూపించుకోనా నేనా 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 పాటకు ప్రాణం కానా సరికొత్త పాట పాడనా వేలాది ఫ్యాన్స్ నాకు వందల్లో ఛాన్స్ నాకు నా పాటని విన్నోళ్ళని స్వర్గానికి పంపనా ఉక్కుతోనా చెక్కతోనా రాయితోనా రప్పతోనా నలుడు భీముడు వండిన మటనుతోనా ఏ వెట్టి టీ 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 టీ. నీకెక్కునంట ఆ వంట తింటే ఆ పెంట తింటే. రీసెంట్ గా మీ ఇద్దరికి పెళ్ళైంది. అంటే నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వచ్చి ఇంత ధైర్యంగా చెప్పుకుంటున్నావు అంటే ఏమి పోనేది వారినేమి చేసేది. నిన్ను తరమకుంటే రాత్రిరంత నిద్ర లేక విసుగు పుట్టునే హోయ్ నువ్వు పుట్టకే హోయ్. ఆ ఫలంగాను ఆ కుర్రాడు ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఊరు అవతల పాడుపడ్డ దేవాలయం దగ్గరికి రమ్మన్నాడు. పాపం సుశీల నిజమనుకుని ఇంటిలో పది నిద్రపోయిన తర్వాత ఎవరూ చూడకుండా ఊరు అవతల పాడుపడ్డ దేవాలయం దగ్గరికి వెళ్ళింది. రమేష్ ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారంగా సుశీల్ రాగానే పెద్ద కత్తి తీసుకుని సుశీల్ని కస్సా అని పొడి చంపాడు. మర్నాడు సూర్యుడు మామూలుగానే ఉదయించాడు.